నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ అమ్మ దయ వల్ల మనందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం కూడా ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని మన శక్తి కొలది అమ్మని పూజించుకుందాం. నేనైతే దేవి శరన్నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మొదటి రోజు మనకి పూజ అయితే అయిపోయింది కదా. మొదటి రోజు పూజ విధానం కూడా నేను షేర్ చేశానండి. అయితే కొంచెం లేట్గా షేర్ చేశాను. ఈరోజు రెండో రోజు పూజ వీడియో కూడా నేను షేర్ చేస్తున్నాను. కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా సింపుల్గా మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలని వీడియోస్ మాత్రమే నేను చెప్తున్నానండి. అందరూ చేసుకోగలిగే పూజా విధానమే చెప్తున్నాను. అందుకని అందరూ కూడా మీ శక్తి కొలది మీకున్న వస్తువులతో అమ్మవారిని పూజించండి. అయితే ఈ రెండో రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు చీరను ధరిస్తారు, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి యూజ్ అవుతుంది. ఈ 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు రెండవ రోజు సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం విధియ తిథితో వచ్చిందండి. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారు ఈ రోజు నారింజ రంగు లేదా ఆరెంజ్ కలర్ చీరనైతే ధరిస్తారు. ఒకవేళ మీరు అమ్మవారిని పెట్టుకున్నట్లయితే అమ్మవారికి ఈరోజు ఆరెంజ్ కలర్ చీరనైతే ధరింపు చేయండి. ముందుగా అయితే మనం ముందు రోజు పూజనైతే చేసుకున్నాం కదండి. ఆ ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, అలాగే నైవేద్యాలు, అలాగే దీపపు కుందులు అన్నీ కూడా నేను తీసేసానండి. పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే ఏ రోజుకి ఆ రోజు పువ్వులను అయితే తీసేయాలండి. ఎందుకంటే అవి నిర్మాల్యం అయిపోతాయి నెక్స్ట్ డేకి. అందుకని మీరు తప్పకుండా పువ్వులను అయితే తీసేయండి. అయితే ఉదయం పెట్టిన పువ్వులు సాయంత్రం తీయాలని అడుగుతున్నారు. సాయంత్రం ఏమీ తీయనవసరం లేదండి. అవే పువ్వులు ఉంచి మీ దగ్గర కొత్త పువ్వులు ఏమైనా ఉంటే కొత్త పువ్వులతో పూజ చేసుకోండి, లేదంటే కుంకుమతో పూజ చేసుకున్నా చాలు. సాయంత్రం పువ్వులు అయితే తీయనవసరం లేదు. కానీ నెక్స్ట్ డే మాత్రం పువ్వులను అయితే తీసేయండి. ఒకవేళ మేము ఉదయం పూజ చేయలేదండి, మరి సాయంత్రం మాత్రమే కొత్తగా పువ్వులు పెట్టి పూజ చేసుకున్నాము, మరి నెక్స్ట్ డే మళ్ళీ తీసేయాలా అంటే తీసేయాలండి. ఎందుకంటే నెక్స్ట్ డేకి అవి నిర్మాల్యం అయిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడు పువ్వులు పెట్టినా సరే నెక్స్ట్ డే మాత్రం ఆ పువ్వుల్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఉన్న పువ్వుల్ని అమ్మవారికి పెట్టి పూజనైతే చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నానండి. మొదటి రోజు పూజా వీడియోలో నేను అన్ని వస్తువులు అయితే పెట్టి మీకు చూపించాను కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్లయితే ఒక్కసారి ముందు వీడియో చూడండి. పూజలో ఏమేమి వస్తువులు పెట్టాను అనేది మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ కొత్తగా చేసుకునే వారికి కూడా ఈ వస్తువులన్నీ కూడా పూజలో పెట్టుకొని ఆ అమ్మవారికి సంబంధించిన, అంటే ఆ రోజు ఏ అమ్మవారు అయితే ఆ అమ్మవారికి సంబంధించిన పూజను అయితే చేసుకోవాలి. అంటే కొంతమంది అన్ని రోజులు చేయరు, మధ్య మధ్యలో చేస్తూ ఉంటారు కదండి. అందుకని మీరు ఏ రోజు పూజ చేసుకున్నా సరే ఈ వస్తువులన్నీ కూడా పూజలో పెట్టుకొని ఆ రోజు ఏ అమ్మవారు అయితే అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. అయితే ఇక్కడ నేను పువ్వులన్నీ తీస్తానండి. అలాగే ఈరోజు అమ్మవారిని ఇంకా ఏమి కూడా నేను కదపట్లేదండి. ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా. మంగళవారం, శుక్రవారాల్లో అమ్మవారిని పూజలో పెట్టిన వస్తువుల్ని ఏమి కూడా తీయకూడదండి. అందుకని నేను అంతగా ఏమీ తీయలేదు. పువ్వులు, నైవేద్యాలు అవి మాత్రమే తీసాను. ఇంకా దీపపు కుందులు తీసేసాను. అంటే దీపపు కుందులు మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ కామాక్షి దీపం మాత్రం వాష్ చేయకూడదు ఈరోజు. అదే కామాక్షి దీపం తీసి క్లాత్ తుడిచేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ ఈ కామాక్షి దీపాన్ని తుడిచేసి మళ్ళీ కొత్త తమలపాకులు వేసి నేను పెట్టుకుంటున్నాను. అలాగే పూజా క్లాత్ పైన అన్ని అక్షింతలు అన్నీ పడుతూ ఉంటాయి కదండి. అవన్నీ కూడా మీరు చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి, లేదంటే అమ్మవారి వైపుకే తోసి వదిలేయండి. లాస్ట్ డే అవన్నీ కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను అమ్మవారిని అయితే కదపనండి. 11 రోజులు అమ్మవారిని అలానే ఉంచుకుంటాను. అందుకని నేను అమ్మవారిని అయితే కదపను. మీరు ఒకవేళ అమ్మవారికి రోజు అభిషేకం చేసుకోవాలని అనుకుంటే రోజు అమ్మవారిని తీసి అభిషేకం చేసుకోవచ్చండి. మీ ఇష్టం అది. నేనైతే ఎప్పుడు కదపను. అందుకని అమ్మవారిని ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత నేనైతే కదపను. ఇంకా పసుపు గౌరమ్మను కూడా రోజు మార్చాలని అడుగుతున్నారు. పసుపు గౌరమ్మను కూడా తీయకూడదండి. అదే గౌరమ్మను ఉంచాలి. ఒకవేళ బ్రేక్స్ వచ్చేసాయండి అని అనుకుంటే మాత్రం కొన్ని వారాలు ఉంటాయండి. అంటే మంగళవారం, శుక్రవారం కాకుండా సోమవారం, బుధవారం, శనివారాల్లో మీరు అమ్మవారిని తీసి కొత్త పసుపు అమ్మవారిని పెట్టుకొని మళ్ళీ పూజను అయితే యథావిధిగా చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు మార్చుకోవాలో చెప్తాను. అయితే ఈరోజు మాత్రం ఒకవేళ పసుపు గౌరమ్మని పెట్టుకుంటే ఈరోజు అస్సలు కదపకండి. అయితే నేను లాస్ట్ ఇయర్ పసుపు కొమ్ము పెట్టుకోమని చెప్పానండి. అయితే పసుపు కొమ్ము పెట్టుకోవాలా, పసుపు గౌరమ్మను పెట్టుకోవాలని అడుగుతున్నారు. మీరు పసుపు కొమ్ముని పెట్టుకున్నా పర్వాలేదు, పసుపు గౌరమ్మను పెట్టుకున్నా పర్వాలేదండి. రెండు పసుపే కాబట్టి కొంతమంది పసుపు గౌరమ్మ పాడైపోతుంది అని అనుకునేవారు పసుపు కొమ్మని అయితే పెట్టుకుంటారు. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే మనం పూజలో పెట్టుకున్న వినాయకుడిని కానీ, లేదంటే వినాయకుడికి పత్రితో అంటే గరికతో అది పూజ చేసినా సరే అవన్నీ కూడా ఈరోజు తీయకండి, అలానే ఉంచేసుకోండి. మళ్ళీ ఆ స్వామివారికి ఈరోజు పూజనైతే చేసుకోండి. అమ్మవారి దగ్గర అంతా కూడా నీట్గా చేసేసుకోండి. అమ్మవారి పీఠాన్ని అమ్మవారిని కదపకుండా నీట్గా అన్నీ కూడా తుడిచేసుకొని అమ్మవారి దగ్గర పీఠం పైన మీ దగ్గర జవ్వాది పౌడరు, అత్తరు, లిక్విడ్స్, పెర్ఫ్యూమ్స్ అవి ఉంటాయి కదండి. అవన్నీ
అవన్నీ కూడా రాసి చక్కగా అమ్మవారి పీఠాన్ని రెండో రోజుకి సిద్ధం చేసుకొని ఉంచుకోండి. నేనైతే ఈ విధంగా అంతా కూడా అమ్మవారి దగ్గర ఇలా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా రెండో రోజు అమ్మవారి పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా అమ్మవారికి ఈరోజు కొలువు పువ్వుల్ని కానీ లేదంటే ఆరెంజ్ కలర్ పువ్వులతో కానీ అమ్మవారిని అందంగా అలంకరించాలండి. నాకైతే ఈ కొలువు పువ్వులు అయితే దొరికాయండి. నాకు చాలా తక్కువ రేటుకి దొరికాయండి. నేనైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళాను. మొత్తం ఒక కట్ట తీసుకున్నానండి. ఒక కట్ట 20 రూపాయలకి వచ్చాయి. అందుకని నేను ఈరోజు ఈ కొలువు పువ్వుల్ని అమ్మవారికి సమర్పించడం చాలా సంతోషంగా అనిపించింది. విజయవాడలో ఉన్న పెద్ద పువ్వుల మార్కెట్కి వెళ్ళానండి. నవరాత్రులు కదా, పువ్వుల కాస్ట్ ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాను. కొంచెం రీజనబుల్లేనండి, పర్వాలేదు. కొన్ని అయితే మనకి తక్కువ రేటుకే దొరుకుతున్నాయి. మిగిలిన వారి దగ్గర అయితే కొంచెం ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. అందుకనే నేను నేరుగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను. మీకు కూడా ఇలాంటి కలువు పువ్వులు దొరికినట్లయితే తప్పకుండా తెచ్చుకోండి. ఒక్క పువ్వు అయినా సరే అమ్మవారికి ఈరోజు సమర్పించండి. ఎందుకంటే ఈరోజు అమ్మవారిని కలువు పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ పూజిస్తే చాలా చాలా మంచిది. లేదంటే మీకు దొరికినటువంటి పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని ఇలా అందంగా అలంకరించేస్తాను. ఇంక తర్వాత ఈరోజు ముఖ్యంగా 5 దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ అమ్మవారు 5 మొఖాలు కూడుకొని ఉంటారు. అందుకని ఈరోజు 5 దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈ దీపాలు మీరు ఇత్తడివైనా లేదంటే సిల్వర్ అయినా లేదంటే మట్టి ప్రమిదలైనా దేంట్లో అయినా సరే మీరు దీపం అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మట్టి ప్రమిదలే తీసుకున్నానండి. ఇలా సిల్వర్ కోటింగ్ అయితే వచ్చాయి. ఇవి మట్టి ప్రమిదలే. వీటిలోనే నేను ఇప్పుడు దీపారాధన అయితే చేసుకుంటాను. వీటితో పాటు ఇంకా మీరు ఏమైనా దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. అయితే నేను ఆల్రెడీ 2 కామాక్షి దీపాలు పెట్టుకున్నాను కాబట్టి అందుకని ఇంకో 5 ఈ దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే వీటిల్లో మీరు ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే పూజ ఆయిల్ వేయచ్చండి. ఈరోజు కూడా నేను ఎరుపు రంగు ఒత్తులతోటి నేను దీపారాధన అయితే చేస్తున్నాను. మొదటి రోజు అయితే అమ్మవారిని పెట్టుకోవాలి, ఇంకా చాలా వస్తువులు పూజలో పెట్టుకోవాలి కాబట్టి కాస్త ఎక్కువ పని అయితే ఉంటుందండి. తర్వాత రోజు నుంచి అంత ఎక్కువ పని అయితే ఏమీ ఉండదు. అమ్మవారిని అలంకరించుకొని చక్కగా నైవేద్యాలతో పూజించుకుంటే చాలండి. ఇంక తర్వాత మనం రోజు ఇలా ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. ముందు రోజు నీళ్లు తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ ఆ చెంబు వాష్ చేసి మళ్ళీ నీళ్లు వేసి పువ్వులు వేసి పూజలు అయితే పెట్టుకోవాలండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసి ఏదైనా ఆకుతో కానీ పువ్వుతో కానీ అమ్మవారి పైన అమ్మవారు ఉంచినటువంటి అక్కడ ఉన్న వస్తువుల పైన అలాగే మన శిరస్సు పైన పీఠం పైన అన్నిటి దగ్గర కూడా ఈ నీటిని చల్లండి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా శుద్ధి అవుతుందండి. ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక కాళ్ళు చేతులు అవి కడుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అందుకని ఈ విధంగా అమ్మవారి దగ్గర ఈ నీటిని చల్లి అలాగే మన శిరస్సు పైన కూడా చల్లుకుంటే మనం కూడా శుద్ధి అవుతాము. ఇంకొక విషయం అండి, నేను నిన్న మామిడి కొమ్మలు అయితే పూజలో పెట్టాను కదా, ఈ రోజు అయితే నేను తీయలేదండి. అవి కొంచెం బాగానే ఉన్నాయి అనిపించింది. కొంచెం వాడిపోతే కనుక తీసేయాలి. అయితే ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు నేను ఏమీ తీయలేదు. మీరు కావాలి అనుకుంటే మళ్ళీ మామిడి కొమ్మలు మళ్ళీ తీయకుండా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే వేపాకులు కూడా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ పాతవి ఈరోజు తోరణాలు అవి పెట్టుకున్న అలాంటివి ఏమి కూడా ఈరోజు తీయకండి. ఇంతేనండి పూజలో పెట్టుకోవాల్సినవి. నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి. ఏకహారతితో ముందుగా కామాక్షి దీపాలు వెలిగించిన తర్వాత మనం పెట్టుకున్న 5 దీపాలు కూడా వెలిగించేసుకోండి. నేను వెలిగిస్తున్న ఈ ఏకహారతి ఎక్కడ తీసుకున్నారు, అమ్మవారు ఉంచినటువంటి మంత్రం ఎక్కడ తీసుకున్నారండి, అలాగే లైట్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇలా అన్ని దీపాలు కూడా వెలిగించేసుకున్నాక ఇప్పుడు పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడినండి. ముందుగా వినాయకుడికి పూజను అయితే చేసుకోవాలి. వినాయకుడు మంత్రాలు స్తోత్రాలు అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా సమర్పిస్తూ ముందుగా ఆ స్వామివారికి పూజను అయితే చేసుకోండి. ఆ తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టి ధూపం చూపించి హారతినివ్వండి. అయితే మొదటి రోజు స్వామివారికి పూజ ఎలా చేయాలో చూపించాను. అందుకని ఇప్పుడు నేను అంత డీటెయిల్గా అయితే చెప్పట్లేదు. మీకు వినాయకుడికి పూజ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కదా, అలా ఆ విధంగా చేసేసుకోండి. వినాయకుడికి నమస్కారం చేసుకున్నాక ఈరోజు వినాయకుడిని అయితే కదపకూడదండి. తర్వాత మనం పెట్టుకున్న దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మిలకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అమ్మవారి దగ్గర అమ్మవారు పాదాల పైన వేసి ఆ అమ్మవారికి రెండో రోజు పూజను అయితే చేస్తున్నాను తల్లి. పూజలో ఎలాంటి తప్పులున్నా మన్నించి నా పూజను స్వీకరించి తల్లి అని ముందు ఆ అమ్మవారికి చెప్పుకొని ఆ అమ్మవారికి అంటే గాయత్రీదేవి అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఇక్కడ ఒక విషయం అండి, మీ దగ్గర గాయత్రీదేవి అమ్మవారు ఆ విగ్రహాలు అవి ఉంటే పూజలో పెట్టుకోవచ్చండి. అయితే నా దగ్గర ఏమీ లేవు కాబట్టి అందుకని నేను పెట్టలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారికి అంటే మనం దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకున్నాము, అలాగే పసుపు అమ్మవారిని కూడా పెట్టుకున్నాం కదండి. మీ దగ్గర మీరు ఏ అమ్మవారిని పెట్టుకుంటారో ఆ అమ్మవారే
ఆ రూపంలో ఉన్నట్టుగా మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు అవి ఉంటే అవి మీరు పూజలో పెట్టుకొని సరే పూజ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు కాబట్టి ఆ అమ్మవారికి ఈరోజు యాలకల మాలను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. 9 కానీ 11 కానీ 21 యాలకలు కానీ తీసుకొని దండగా గుచ్చి అమ్మవారికి అయితే వేయండి. పిల్లలు ఉంటే పిల్లల చేత వేయిస్తే ఇంకా మంచిదండి. ఎందుకంటే సకల వేదాలకి అదే దేవత అయినటువంటి గాయత్రి దేవి అమ్మవారిని పూజించడం వలన జ్ఞానం, బుద్ధి, తెలివితేటలు అన్నీ కూడా సమకూరుతాయండి. ముఖ్యంగా పిల్లల చేత చేయిస్తే చాలా మంచిదండి. మనం సరస్వతీదేవి పూజ పిల్లల చేత చేయిస్తాం కదా, అలానే ఈ గాయత్రి దేవి అమ్మవారు కూడా మనకి మంచి బుద్ధిని అలాగే మంచి తెలివితేటలు అన్నీ కూడా ఆ అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. దీంతో పాటుగా మీ దగ్గర ఏదైనా జపమాలలు అవి ఉన్నట్లయితే ఆ మాలని కూడా ఒకసారి వాష్ చేసి పూజలో పెట్టుకోండి. అయితే జపమాల మా దగ్గర లేదండి, రుద్రాక్ష మాలలు అవి ఉన్నాయని అనుకుంటే అదేంటి సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. నా దగ్గర ఉన్న మాల నేను పూజలు అయితే పెట్టుకుంటున్నాను. ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏమీ పర్వాలేదు. మీకు ఉన్నంతలో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే అమ్మవారి బుక్ ఉంటుంది కదండి, నవరాత్రి బుక్లో అమ్మవారి అష్టోత్తరాలు అవి ఉంటాయి. అవి చక్కగా చూసుకొని చదువుకోండి. లేదంటే అమ్మవారి స్తోత్రాలు కానీ, లేదంటే అమ్మవారి కవచం, లేదంటే గాయత్రి మంత్రం ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే కదా. ఇవేమైనా సరే చదువుకుంటే చాలా చాలా మంచిదండి. లేదంటే ఓం శ్రీ మాత్రే నమః, లేదంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అని మీరు 108 సార్లు చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఈరోజు నేను అమ్మవారిని యాలకులతో పూజిస్తున్నానండి. ఈ యాలకులు మీరు 108 తీసుకోవచ్చు, లేదంటే 51 కానీ, లేదంటే 21, లేదంటే 11 ఎన్ని అయినా సరే తీసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. దీంతో పాటుగా అమ్మవారికి ఇష్టమైన కలువు పువ్వులతో కానీ, లేదంటే మీకు దొరికిన పువ్వులతో కానీ, కుంకుమతో కానీ, ఎరుపు అక్షింతలతో కానీ, ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో అమ్మవారిని చక్కగా పూజించండి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి దేవి అమ్మవారు. ఆ అమ్మవారిని మనం మంత్రాలతో పూజించడం వలన మనకి శక్తి అనేది వస్తుందండి. అలాగే మనకి తేజస్సు అనేది పెరుగుతుంది. అమ్మవారు 5 రకాల మొఖాలతో కూడుకొని ఉంటారండి. ముక్త, విద్రమ, హేమ, నీల, ధవల అనే 5 రకాల వర్ణాలతో కలిగినటువంటి మొఖాలతో ఈ రోజున గాయత్రి దేవి అమ్మవారు దర్శనమిస్తారు. అయితే నేను ఇక్కడ అమ్మవారి పాదాలపైన నేరుగా కుంకుమ వేస్తూ నేను పూజనైతే చేసుకుంటున్నానండి. మీరు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయినా సరే రోజు మీరు కుంకుమతో పూజనైతే చేసుకోవచ్చు. అయితే మరీ అంత ఎక్కువగా మీరు కుంకుమనైతే వాడకండి, ఎందుకంటే మనం పూజ చేసిన కుంకుమ అంతా కూడా మనం మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవాలి. అందుకని కొద్దిగా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అయితే ఇక్కడ రోజు పాదాలు తీసి వాష్ చేసి మళ్ళీ పారాన్ని పెట్టి పెట్టాలని అడుగుతున్నారు. మీరు రోజు పాదాలు తీసి పారాన్ని పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే ఈ విధంగా పాదాలపైన కుంకుమ వేస్తూ పూజను కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా పర్వాలేదు. లేదంటే నిమ్మకాయ పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ పైన అయినా సరే కుంకుమ వేస్తూ పూజను అయితే చేసుకోవచ్చండి. ఇలా మీకు వచ్చిన మంత్రాలతో అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. ఈరోజు అమ్మవారికి పులిహోరాన్ని నైవేద్యంగా నివేదన చేస్తారండి. దీంతో పాటుగా కొబ్బరి అన్నం లేదా బెల్లం గారెలను కూడా నైవేద్యంగా నివేదన చేయవచ్చు. అయితే నేను ఇక్కడ అవి చేయలేకపోయానండి, అందుకని అమ్మవారికి పాలను అయితే నైవేద్యంగా పెట్టాను. అలాగే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పళ్ళుని కూడా నైవేద్యం పెట్టాను. ఒకవేళ మీకు నైవేద్యాలు చేయడం రాకపోయినా సరే మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి, ధూపం అయితే ఎక్కువగా ఇవ్వండి. ధూపం ఇచ్చాక అమ్మవారికి హారతి కూడా సమర్పించండి. అయితే ఈరోజు అమ్మవారికి పంచహారతిని అయితే ఇవ్వండి. 5 మొఖాలతో కూడుకొని ఉన్నటువంటి గాయత్రి దేవి అమ్మవారికి 5 దీపాలతో అంటే పంచహారతితో హారతినిస్తే చాలా చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర పంచహారతి స్టాండ్ లేకపోయినట్లయితే వేరువేరుగా 5 కుందుల్లో దీపాలు పెట్టుకొని దాంతో అయినా సరే మీరు హారతిని అయితే ఇవ్వచ్చు. అయితే మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. అయితే ఇలా అమ్మవారికి తాంబూలం పెట్టిన తర్వాత తాంబూలాన్ని ఏం చేయాలని అడుగుతున్నారు. దాంట్లో పళ్ళు పిల్లలకి ఇస్తే తినేస్తారండి. ఇంకా తమలపాకులు అవి పార నీటిలో వదిలిపెట్టేయాలి. ఒక్కలు ఇంకా పసుపు కుంకుమలు అవి కూడా మనం తీసి వాడుకోవచ్చు. ఇంకా ఒక్కలైతే వాటర్లో కలిపేయాలి. ఇంకా గాజులు అవి పెడితే అవి మనం వేసుకోవాలి. అంతేనండి. మనం పెట్టిన తాంబూలం మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా రోజు ఒక ముత్తైదువుని పిలిచి ఆ అమ్మవారి ముత్తైదువు రూపంలో వచ్చిందన్నట్టుగా భావించి ఈ తాంబూలాన్ని ఆవిడకి ఇవ్వచ్చండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి శిరస్సు వంచి మోకాళ్ళపైన నమస్కారం చేసుకోండి. మీరు ఏ సంకల్పంతో ఈ నవరాత్రులు చేయడానికి పూనుకున్నారో ఆ సంకల్పాన్ని రోజు అమ్మవారికి తెలియజేయండి. ఆ తర్వాత పూజ అయిన తర్వాత మనం పూజ చేసిన కుంకుమను కొద్దిగా తీసుకొని నుదుటిని ధరించాలి. అలాగే పువ్వులు అవి ఉంటే తీసి జడలో పెట్టుకోండి. ఈ విధంగా మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోండి. ఉదయం పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం కాస్త లఘువుగా అంటే అంత పెద్ద ప్రాసెస్ కాకుండా కాస్త సింపుల్గా పూజనైతే చేసుకోండి. ఉదయం సాయంత్రం వేళల్లో కూడా దీపాలు వెలిగించుకుని
సమర్పించుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి యాలకులు కానీ లేదంటే వేసిన మాల కానీ ఆ యాలకులు తీసి మీరు ప్రసాదంలో వేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. ఇంకా నైవేద్యాలన్నీ కూడా మనం పూజ చేసిన తర్వాత తీసుకొని తినొచ్చండి. సాయంత్రం వేళలో కూడా మళ్ళీ ఈ నైవేద్యాలు కాకుండా కొత్త నైవేద్యాలు పెట్టి పూజ చేయాలండి. మీరు ఎప్పుడు పూజ చేసినా సరే నైవేద్యాలు సమర్పించి పూజనైతే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దేవి శరన్నవరాత్రుల్లో 2వ రోజున గాయత్రీదేవి అమ్మవారిని అయితే పూజించాలండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ అడగొచ్చండి. మీరు చేసుకున్న పూజ అమ్మవారు అన్నీ కూడా నాకు చూపించాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్కి పంపించండి. నేను కూడా ఆ తల్లిని దర్శించుకుంటాను. ఇంక ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందా, యూజ్ అయిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. మిగిలిన వీడియోస్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.